ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమ. లలితా త్రిశతిలోని కందర్ప జనకాపాంగ వీక్షణ అనే శబ్దంలోని యొక్క విశేషాంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణ నారాయణి శబ్దంలో ఆ శబ్దం యొక్క విషయంలో ఇద్దరిలో మనము విడివిడిగా చూడకూడదు, ఏకత్వ భావనను చూడాలి. నారాయణుని గురించి తెలుసుకోవాలంటే నారాయణినే మనము ఉపాసించాలి, నారాయణిని తెలుసుకోవాలి. అప్పుడు ఆమె యొక్క కొనచూపు మన పైన ప్రసారమైతే మనకు జ్ఞానము ప్రకాశిస్తుంది అని మనం తెలుసుకున్నాము. షోడశ జపం చేసేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది షోడశి జపము పుస్తకం చూసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా షోడశ జపం పొద్దునే లేచి చేయడానికి బదులు కొంతమంది వ్రాస్తూ ఉంటారు. వ్యాపారానికి వెళ్ళకముందు కూడా ఈ పని చేస్తూ ఉంటారు. ఒకసారి మీ సాధన ఎలా జరుగుతుందని ఒక ఉపాసకుడిని ప్రశ్నిస్తే దానికి వారు షోడశీ మంత్ర సాధకులము అని చెప్పారు. అప్పుడు మీరు ఏ సాంప్రదాయానికి చెందినవారు అని అడిగితే వారు తమకు తెలియదు అని చెప్పారు. అంటే వారు చేస్తున్నది షోడశి జపం, కానీ వారు చేస్తున్నది జపం కాదు, వ్రాయడం మంచిదే, లిఖితపూర్వక జపము. కానీ అక్కడ దృష్టి యొక్క మనస్సు యొక్క శబ్దం యొక్క ఏకీభావం ఉంటుంది. చూస్తూ మంత్రం రాస్తూ ఉంటారు, నోటితో ఉచ్చరిస్తూ ఉంటారు. బుద్ధిమాన్యులైతే అర్థం చేసుకొని చేసే ప్రయోజనం ఉంటుంది. దీనివలన మన అంతరంలోని ప్రత్యేక బ్రహ్మ జాగృతం అవ్వదు. కొన్ని సంవత్సరాల నుండి పుస్తకాలు వ్రాసిన మనకు అది ఎన్ని పుస్తకాలు రాసాము అన్నది కాదు, మనం రాసినప్పుడు వాటిపైన మనసు పెట్టి దృష్టి పెట్టి సమర్పణ భావంతో చేసినట్లే వాటి యొక్క ప్రయోజనము ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. వ్రాయడము తప్పు కాదు, చదవడము తప్పు కాదు. ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్నిసార్లు జపించినా వాటిని అర్థముతో ఆత్మభావంతో తెలుసుకోవాలనేదే ముఖ్యము. ఏ విద్య అయినా గురుముఖతః ఉపదిష్టం కాని విద్య సఫలము అవ్వదు. ఏ గురుముఖతః మనము విద్యను తెలుసుకోవాలి. పుస్తకము మనిషికి గురువు కాలేదు. సంప్రదాయ విశ్వాసాన్ సర్వసిద్ధి అంటే సంప్రదాయ విశ్వాసమే గురువు యొక్క విశ్వాసము, గురు పరంపర యొక్క విశ్వాసము. గురువు ద్వారా ఉపదిష్ట అంటే చెప్పబడిన మంత్రం శక్తి, మంత్రాణం అచింత్య శక్తితః. ఈ మంత్రశక్తి విలువైనది, కొలవలేనిది. కాబట్టి మనము ఏ మంత్రాన్నైనా ఉపాసన చేసేటప్పుడు ఎవరైనా మనల్ని మీరు ఏ సంప్రదాయానికి చెందినవారు అంటే మనము చెప్పడానికి సంసిద్ధంగా ఉండాలి. అమ్మవారిని పూజించేవాళ్ళే శాక్తేయ సంప్రదాయం అనండి, గణపతిని పూజించేవరైతే గణాపత్య సంప్రదాయం అనండి, వైష్ణవులైతే లక్ష్మీ సాంప్రదాయం అని చెప్పండి, శివుని ఆరాధించే వాళ్ళైతే శైవ సంప్రదాయం అని చెప్పండి, శక్తిని పూజించేవంటే శాక్తేయ సంప్రదాయం అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు పుస్తకం రాసినా పర్వాలేదు, జపించినా పర్వాలేదు, మీరు ఏ దేవీ దేవతను ఉపాసిస్తారో వారి యొక్క పేరును చెప్పండి. అప్పుడే మీ యొక్క జపానికి ఒక పరమార్థత ఏర్పడుతుంది. వ్రాసిన, చదివిన, స్మరణం, మననం, లిఖనం ఏం చేసినా దాని యొక్క పారమార్థము లభిస్తుంది అని తెలుసుకోవాలి. గురు ఉపదేశం లేకుండా నమశివాయ నమశివాయ నమశివాయ, నారాయణ 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 అని జపం చేస్తే కొంత ఫలితం ఉంటుంది. కానీ వాస్తవిక ఫలితం కావాలంటే గురు ఉపదేశము ఖచ్చితంగా ఉండాలి. ఉపదేశమునకు అర్థము రాక్షసీయ అవస్థలో ఉన్న మనకు ఉపదేశం ఇవ్వడం వలన ఈశ్వరీయ వృత్తిలో ప్రవేశిస్తాం. గురువు ద్వారా ఉపదేశం పొందితే అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాము. తను ఈశ్వరీయ రూపంగా మారి ఈశ్వర రూపము తీసుకుంటాము. ఇలా ఉపాసన చేసిన వారిలో కనపడే మనకు
కొన్ని లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఒక ఉపాసకుడు భగవతి ఉపాసన చేసి శరీర నిర్మాణంలో శ్రీతత్వము వచ్చేసింది. చాలా సంవత్సరాలు అతను అమ్మవారిని ఉపాసన చేశాడు. అలా ఉపాసన చేస్తూ ఉండగా అతనికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వలన శ్రీతత్వము వచ్చింది. సంవత్సరాల తరబడి శక్తి ఉపాసన చేసి పూజా జపం చేసి ఆ ఉపాసకుని శరీరము, అంగము, ఉపాంగములు ఒక శ్రీలాగా మారిపోయాయి. తప్పు లేదు, కానీ మన ఆధునిక విజ్ఞానము దేనికి ఒప్పుకోదు. కానీ మనము వాస్తవిక దృష్టిలో ఇస్తే మనిషి సంకల్ప సిద్ధితో ఏ పని చేసినా, మనము గతంలో చెప్పుకున్నాము, ఒక పురుగు ఎలా అయితే కందిరీగ యొక్క సంరక్షణలో కందిరీగగా మారినదో, మనము ఇప్పుడు ఆ ఉదాహరణను తీసుకున్నట్లయితే అమ్మవారిని పూజించిన ఆ ఉపాసకుడు, అమ్మవారి భక్తుడు, అమ్మవారి ప్రతిరూపంగా మారాడు అంటే మనం నమ్మవలసిందే కదా. ఇందులో మనము ఆక్షేపించడానికి ఏమీ లేదు. ఆ ఉపాసకునికి స్త్రీల మాదిరిగా ఋతుక్రమము నెలసరి వచ్చేది. ఆయన అవధూత అవస్థలో ఉండేవారు. వారి శరీరము, అంగము, ఉపాంగాలు మారిపోయాయి. వారి శరీరము ఎంతో కోమలంగా 6 అడుగుల శరీరము, ముడతలు పడిన శరీర స్పర్శ చూస్తే 15 సంవత్సరాల బాలిక శరీరంలాగా కోమలంగా, మరియు గొంతు కూడా శబ్దంగా మారిపోయింది. మగవారికి ఉండే పురుష శబ్దము తొలగిపోయింది, పౌరుష శబ్దము తొలగిపోయింది. శక్తి ఉపాసన వలన ఇలా జరిగింది. ఉపాసన చేసి తద్రూపత చెందినందువలన ఇలా జరిగింది. తద్రూపత అన్న పదానికి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థము తెలిసి ఉంటుంది. తద్రూపత చెందితేనే మనం దానిని పొందగలము. శరీరము, బుద్ధి, మనస్సు యొక్క అవరోధాలు తొలగిపోయినప్పుడు దర్ప, కామ, దర్పం అంటే అహంకారము, కామం అంటే కోరిక సహితంగా క్రోధ, లోభ, మద ఇలా ఎన్నో దుర్గుణాలు తొలగించుకొని దూరం చేసుకొని అవస్థలో ప్రవేశిస్తాము. మనం సాక్షాత్తు భగవతి స్వరూపంలోకి మారిపోతాము. బ్రాహ్మీ విద్య ప్రాప్తించింది అని ఆ ఉపాసకుని యొక్క ఉదాహరణ ద్వారా తెలిసినది. అక్కడ పాత్రతను అనుసరించి తన్మయత, తద్రూపత, తల్లీనత యొక్క అనుభవము కలుగుతుంది. ఆ అనుభవం వల్ల బ్రాహ్మీ స్థితిలో ప్రవేశం కలగడానికి కఠినము అనిపించదు. ఇది ఎలా జరుగుతుంది? మాల, చందనము మొదలైన భోగ విషయములు, మంచి భోజనము, మంచి వస్త్రములు, మంచి ఇల్లు, ధనస్థితి, యశస్సు, సమాజంలో ఉచ్చస్థితి, శక్తి మొదలైనవి బాహ్య రూపంలో మనకు శక్తి ఉపాసనతో కేవలం మంత్రజపం వలన, భగవతి యొక్క తిరచ్ఛా దృష్టి అంటే కొనచూపు వలన మనకు అన్నీ ప్రాప్తిస్తాయి. భగవతి యొక్క ఎడమ కన్ను చంద్రమా ఇది వచ్చి సూర్యుడు, సూర్యమా ఇది సూర్యకళ, సూర్యనేత్రము, ఇది చంద్రనేత్రం. భగవతి యొక్క ఎడమ కన్ను చంద్రమా యొక్క అపాంగ వీక్షణం అంటే చంద్రమా యొక్క రూపంలో దృష్టి. చంద్రమా యొక్క దృష్టి అంటే చంద్రమా యొక్క దృష్టి చంద్రికలో ప్రసారితం అవుతుంది. సూర్యుని యొక్క దృష్టిలో వెచ్చదనము ప్రసారితమవుతుంది. చంద్రమా యొక్క దృష్టి మాత్రం చేత చంద్రిక ప్రసారితమై శీతలత్వము, చల్లదనము కలుగుతుంది. భగవతి యొక్క 2 కన్నులు సూర్యుడు ఒకరు, చంద్రుడు ఒకరుగా ఉంటారు. చంద్రిక యొక్క దృష్టి వలన వచ్చిన శీతలత్వంలో ఇక్కడ శీతలం అంటే కందర్ప అవస్థ, కందర్పలో ప్రవేశిస్తాం. అక్కడ ఒక శీతల కాంతి, నితాంత శాంతి లభిస్తుంది. అంటే మనము చెప్పుకున్నాము నితాంత శాంతి అవస్థ కలుగుతుంది అనేది ఇక్కడ చంద్రనేత్రంలో జరుగుతుంది. శక్తివంతునికి మాత్రమే శాంతి ప్రాప్తమవుతుంది. అశక్త సాధకునికి శాంతి లభించదు. శక్తివంతులము కావాలి. శక్తి యొక్క సాధన చేసి మనం శక్తివంతులం అవుతాము. మొత్తం శక్తిని మనము నింపుకొని శక్తివంతులము అవుతాము. మనము శక్తిని నింపుకుంటాము. ఇది మన అంతరంలో సదా పూర్ణ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది.
జ్ఞానశక్తిని నింపుకుంటాము. ఇది మన అంతరంలో సదా పూర్ణ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది, వికసితమవుతుంది, ప్రసారితము అవుతుంది. అది మన అంతరంలో ఎప్పుడు పూర్ణ రూపంలో నిక్షిప్తమై ఉంటుందో అప్పుడు అది వికసితమవుతుంది, ప్రసారితమవుతుంది. మనకు శాంతి యొక్క అనుభవము కలుగుతుంది. ఈ అనుభవమే బ్రాహ్మీ స్థితి యొక్క మొదటి అడుగు అనుభవం అవుతుంది. మొదటి అడుగు వలన మనము దేవి యొక్క నివాసము, కమలాక్షి అని పదము చెప్పుకున్నాము. ఆ కమలలోచన వైపుకు అడుగులు వేయడము జరుగుతుంది. ముందుకు వెళతాము. ఆ కమలంలో ఆసీనమైన దేవి అంటే అర్థము దేవి యొక్క నివాసమైన కమలం, ఆ దేవి యొక్క నేత్రం అంటే భగవతి కమలదళ నేత్రి, తామరదళముల వంటి కన్నులు కలది. ఆ కమలదళ నేత్రి కమలవాసిని. మరియు కమలవాసిని ఎక్కడ నివాసం ఉంటుంది? సహస్రార కర్ణికలో స్పంద రూపంలో నివాసము ఉంటుంది. ఈ నేత్రము, ఈ రెండు నేత్రాల యొక్క కలయిక ఇక్కడ సహస్రారంలోకి చేరుతుందన్నమాట. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. మరి యొక్క సంచికలో మనము కమలాక్షి యొక్క స్వస్వరూపాన్ని తాత్విక దృష్టిలో విపులముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. హరి ఓం తత్సత్.